కలిగి ఉండాలి. అంత్య దినాల్లోనట ప్రజలు కృతజ్ఞతాహీనులుగా ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కడవరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ప్రజలు కృతజ్ఞత లేని వారుగా ఉందురని వాక్యం చెప్తా ఉంది. మీరు 2 తిమోతి రాసిన పత్రిక 3:2 చదివితే ప్రజలు కృతజ్ఞతాహీనులుగా ఉంటారు, చేసిన మేలును మర్చిపోయేటువంటి వారు, దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఆ దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి లక్షణాన్ని మానవులు కలిగి ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తాం. నా ప్రియదేవుని నాగమ, మన జీవితాల్లో విశ్వాసఘాతుకులుగా మనం ఉండకూడదు, కానీ విశ్వాసఘాతులకు కష్టమని దేవుని లేఖనం సెలవిస్తాం. విశ్వాసఘాతుకులు అంటే అర్థమేంటి తెలుసా? పెట్టిన చేయనే కొరికేయటం, పెట్టినటువంటి వారికి అపకారం తలపెట్టడం, ఉపకారం చేసినటువంటి వారికి అపకారం తలపెట్టడం. దేవుడు ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు మన జీవితాల్లో. దేవుడు మన జీవితాల్లో క్షేమాన్ని విస్తరింప చేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన జీవితంలో రక్షణ భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. దేవాదేవుడు తన కృపను, తన వాత్సల్యతను మనపై కనుపరుస్తున్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభువు చేస్తుందంటే మనం కొన్ని సందర్భాల్లో ప్రభువుకు కృతజ్ఞత చెప్పినటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఆదివారం దేవుని దినాన్ని మర్చిపోయి మన యొక్క సొంత కార్యక్రమాల్లోకి మనము వెళ్ళిపోతున్నాం. నా ప్రియదేవుని నాగమ, నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలంటే కృతజ్ఞతా భావంతో ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కొందాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.